గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 100 రియేజెంట్స్ అనే టాపిక్లో మనం పార్ట్ 10 చూద్దాము. సో ఫస్ట్ రియేజెంట్ చూడండి, లిథియం బోరోహైడ్రైడ్. లిథియం బోరోహైడ్రైడ్ అనేది మనకు రిడక్షన్ చేస్తుంది. సో ఇక్కడ రియాక్షన్ చూడండి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్ అనేది మనకు అల్లైలిక్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ ఎస్టర్ మాత్రమే ఇక్కడ రిడక్షన్ అయ్యింది. ఇక్కడ అన్సాచురేషన్ అంటే డబుల్ బాండ్ అనేది రిడక్షన్ అవ్వలేదు. సో ఈ రియేజెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఎస్టర్ను మాత్రమే రిడక్షన్ చేస్తుంది, అన్సాచురేషన్ని ఇక్కడ రిడక్షన్ చేయదు. అండ్ నెక్స్ట్ రియేజెంట్ డిబాల్ హైడ్రోజన్. సో ఇది కూడా మనకు రిడక్షన్ చేస్తుంది. సో హై టెంపరేచర్ దగ్గర ఏమో మనకు కంప్లీట్ రిడక్షన్ చేస్తుంది, లో టెంపరేచర్ దగ్గర పార్షియల్లీ రిడక్షన్ చేస్తుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఎస్టర్ తీసుకున్నాం. ఇక్కడ ఎస్టర్ హై టెంపరేచర్ దగ్గర కంప్లీట్గా రిడక్షన్ అయ్యి మనకు ఆల్కహాల్స్గా కన్వర్ట్ అవుతుంది. సో అట్ లో టెంపరేచర్ టేక్స్ ప్లేస్ పార్షియల్లీ రిడక్షన్. సో మనకు ఇక్కడ ఆల్డిహైడ్ దగ్గరే అయిపోతుంది, ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. కంప్లీట్ రిడక్షన్ అంటే కంప్లీట్గా ఆల్కహాల్గా కన్వర్ట్ అవటం కదా. సో ఇక్కడ పార్షియల్లీ రిడక్షన్ అట్ లో టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ కండిషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రియేజెంట్ రెడ్ అల్యూమినియం. రెడ్ అల్యూమినియం ఫార్ములా వచ్చేసి చూడండి ఇది. సో డై మిథైల్ అండ్ ఇథాక్సీ ఈథర్ అల్యూమినియం హైడ్రైడ్. సో ఇది కూడా రిడక్షన్ చేస్తుంది. ఇది హై టెంపరేచర్ దగ్గర యూజ్ చేస్తాం, అంటే గ్రేటర్ దెన్ 120 డిగ్రీ సెంటిగ్రేడ్. సో గ్రేటర్ దెన్ 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కూడా రిడక్షన్ చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. కానీ గ్రేటర్ దెన్ 120 ఈ రియేజెంట్స్ అనేవి డీకంపోజ్ అవుతాయి. సో రిడక్షన్ చేయదు, ఈ రియేజెంటే మనకు డీకంపోజ్ అయిపోతుంది. సో మనకు హై టెంపరేచర్ కండిషన్ దగ్గర ఏదైనా ఒక కాంపౌండ్ని రిడక్షన్ చేయాలంటే ఈ రెడ్ అల్యూమినియం అనే రెడ్యూసింగ్ ఏజెంట్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకు పార్షియల్గా రిడక్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అసైల్ క్లోరైడ్. అసైల్ క్లోరైడ్ నుంచి మనకు ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది, అమైడ్ టు ఆల్డిహైడ్. అలాగే ఎస్టర్స్ కూడా, ఎస్టర్స్ అన్హైడ్రైడ్స్ ఇవన్నీ కూడా మనకు ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ రియేజెంట్ అట్ హై టెంపరేచర్ పార్షియల్లీ రిడక్షన్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ రియేజెంట్ డైబోరెన్ అండ్ బోరాన్ హైడ్రైడ్. సో ఇది కూడా మనకు రిడక్షన్. సో ఇక్కడ సెలెక్టివ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఈ రియేజెంట్ అనేది సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో యాసిడ్స్ ఫస్ట్ చేస్తుంది, తర్వాత కార్బోనైల్స్, తర్వాత ఎస్టర్స్. సో రియాక్షన్లో చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో యాసిడ్ గ్రూప్ ఉంది, కార్బోనైల్ గ్రూప్ ఉంది. సో మనం BH3 తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకు యాసిడ్ గ్రూప్ను రెడ్యూస్ చేస్తుంది, యాసిడ్ టు ఆల్కహాల్స్. సో ఇక్కడ సెలెక్ట్ చేసింది కదా, కార్బోనైల్ కంటే యాసిడ్కి ఎక్కువ మోర్ ప్రిఫర్ ఇచ్చింది. సో ఇది సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్టర్ అండ్ కార్బోనైల్. సో డైబోరెన్ రియేజెంట్ యూజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కీటోన్ అనేది రిడక్షన్ అయింది, కీటోన్ టు ఆల్కహాల్, కీటోన్ టు ఆల్కహాల్. సో ఇక్కడ ఈ రియేజెంట్ కీటోన్ను సెలెక్ట్ చేసుకుంది. సో ఇట్ ఈస్ ద సెలెక్టివ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఆర్డర్ వచ్చేసి
acids greater than carbonyls greater than esters. So ఇది very important. And next reagent, lithium and liquid ammonia. సో ఇది కూడా మనకు రిడక్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాంజుగేటెడ్ డైన్ నుంచి ఐసోలేటెడ్ కాంపౌండ్గా మనకు ఆల్కిన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్కైన్ నుంచి మనకు ట్రాన్స్ ఆల్కీన్గా కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది. పార్షియల్లీ రిడక్షన్, ఇక్కడ పార్షియల్గా రిడక్షన్ అవుతుంది. ఓన్లీ ఒక బాండ్ మాత్రమే కదా ఇక్కడ రిడక్షన్ అయింది. అది ట్రాన్స్ పొజిషన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్ పొజిషన్లో మనకి ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కార్బోనైల్ని మనకు ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్ DDQ. సో DDQ అంటే 2,3 డైక్లోరో, 5,6 డైసైనో, 1,4 డైక్వినోన్. సో ఇది వచ్చేసి మనకు ఆక్సిడేషన్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఆల్కిన్ నుంచి కాంజుగేటెడ్ డైన్గా కన్వర్ట్ అయింది, అంటే కాంజుగేటెడ్ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఈ పొజిషన్లో. సో ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్. సో ఇక్కడ 2 moles ఆఫ్ DDQ తీసుకున్నప్పుడు మనకు కాంజుగేటెడ్గా మనకు 2 డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఆరోమాటైజేషన్ అనేది జరిగింది. సో ఇది ఆరోమాటిక్ కాంపౌండే కదా, ఈ కండిషన్లో మనకు మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, DDQ తీసుకున్నప్పుడు మనకు కీటోన్గా, సో CH2 గ్రూప్ అనేది కీటోన్గా కన్వర్ట్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకు ఆక్సిడేషనే కదా జరిగింది. అండ్ నెక్స్ట్ రియేజెంట్, సో మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్. సో ఫార్ములా వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆల్కీన్ టు ఇపాక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆల్కీన్ టు ఇపాక్సైడ్. సో ఆల్కీన్ డబుల్ బాండ్ టు ఇక్కడ ఇపాక్సైడ్, ఆక్సిజన్ అనేది ఇక్కడ చూడండి సైక్లిక్ ఇపాక్సైడ్, సైక్లిక్ పొజిషన్లో మనకు ఆక్సిజన్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డబుల్ బాండ్ టు ఇపాక్సైడ్. అండ్ నెక్స్ట్ రియేజెంట్ పొటాషియం పర్మాంగనేట్. బేసిక్ కండిషన్, ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ కండిషన్లో మనకు ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఆల్కిన్ టు సిస్ గ్లైకాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సింపుల్గా డబుల్ బాండ్ టు గ్లైకాల్స్. ఏ గ్లైకాల్స్? సిస్ పొజిషన్లో, అంటే సేమ్ సైడ్ OH గ్రూప్స్ అనేవి మనకు ఇక్కడ అటాచ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి డబుల్ బాండ్, ఇక్కడ స్టీరిక్ హిండ్రెన్స్ ఉంది, అంటే ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూషన్ అనేది అబోవ్ ద ప్లేన్లో ఉంది. సో ఆటోమేటిక్గా OH గ్రూప్స్ అనేవి సిస్ పొజిషన్లో బిలో ద ప్లేన్లో మనకు ఇక్కడ యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ రియేజెంట్ I2OH- అంటే బేసిక్ కండిషన్. ఇక్కడ కూడా మనకు ఆక్సిడేషన్ జరుగుతుంది. సో గామా డెల్ అండ్ ఎప్సిలా డబుల్ బాండ్ యాసిడ్స్. సో మనకి యాసిడ్ గ్రూప్కి ఎప్సిలా డెల్ గామా పొజిషన్లో డబుల్ బాండ్ ఉన్నట్లయితే దాన్ని ఇపాక్సిడేషన్ చేస్తుంది. సో COOH గ్రూప్, సో ఆల్ఫా బీటా గామా డెల్. సో ఈ పొజిషన్లో మనకు డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ రియేజెంట్ని యూజ్ చేసినప్పుడు ఇపాక్సిడేషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, COOH ఆల్ఫా బీటా గామా డెల్ ఎప్సిలా పొజిషన్లో మనకు డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ సింపుల్గా ఇపాక్సిడేషన్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ రియేజెంట్
అండ్ లాస్ట్ రియేజెంట్ ఎల్డిఏ. ఎల్డిఏ అంటే లిథియం డై ఐసోప్రోపైల్ అమైడ్. వెయిట్ స్టూడెంట్స్. సో ఈ ఎల్డిఏ అనేది స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ ఓపెనింగ్ ఆఫ్ ఇపాక్సైడ్ అనేది జరుగుతుంది. సో ఈ ఇపాక్సైడ్ టు ఆల్కహాల్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇక్కడ ఏదైనా మిథైల్ లేదా ఇథైల్ ఏదైనా సరే మనకు సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఇపాక్సైడ్ టు ఆల్కహాల్, అల్లైలిక్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇపాక్సైడ్ టు అల్లైలిక్ ఆల్కహాల్ దీని స్పెషాలిటీ అనమాట. నెక్స్ట్ ఇపాక్సైడ్ టు ఇక్కడ మనకు అల్లైలిక్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.